ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు, అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి, కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి, గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు, బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు, ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలను నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం, కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కానీ గుర్తు చేసుకుందాం, తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు, మొదటి నుంచి 1948 నుంచి 52 నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం.